తెలంగాణలో అగ్రికల్చర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లయితది అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి మనకు అగ్రికల్చర్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వస్తది. అడ్మిషన్ నోటిఫికేషను. సో, దీనికి సంబంధించి మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లయితది? అట్లా అసలు ఈ కౌన్సిలింగ్ లోపల ఎట్లాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అయితాయని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుంటాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, కౌన్సిలింగ్ రిలేటెడ్. సో, ఫర్దర్‌గా కూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా కూడా 2026 అప్డేట్స్ గురించి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం అన్నట్టు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు నోటిఫికేషన్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ అయితే వస్తదన్నట్టు. ఓకేనా? సో, మీకు ప్రీవియస్ 2025 లోపల ఎట్లయింది అని చెప్పి మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం ఫస్ట్. 2025 లోపల ఎట్లయింది అనే దాన్ని బట్టి మీకు 26 ఎట్లయితది అని చెప్పి ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది ఇస్తా. ఓకేనా? సో, ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ లోపల 2025 లోపల అగ్రికల్చర్‌కి సంబంధించి, అగ్రికల్చర్ కోర్సెస్‌కి సంబంధించి, వెటర్నరీ కోర్సెస్‌కి సంబంధించి అండ్ హార్టికల్చర్ కోర్సెస్‌కి సంబంధించి మనకు కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసేటోళ్ళు. అగ్రికల్చర్ కోర్సెస్, వెటర్నరీ కోర్సెస్, హార్టికల్చర్ కోర్సెస్ రిలేటెడ్. సో, ఇప్పుడు మనకేం చేసిర్రు కదా అంటే అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ కోర్సెస్ కౌన్సిలింగ్ అనేది అయిపోయేంత వరకు మనకు లేట్ అయితుంది అని చెప్పి వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు సెపరేట్‌గా వెటర్నరీకి సంబంధించిన కోర్సెస్‌ది సెపరేట్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఓకేనా? సో, ప్రీవియస్‌గా 2025 లోపల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్‌కి, వెటర్నరీ రిలేటెడ్ కోర్సెస్‌కి, హార్టికల్చర్ రిలేటెడ్ కోర్సెస్‌కి కౌన్సిలింగ్ అయితే చేసేది. ఓకేనా? ఒకే ఒక అప్లికేషన్ తోటి. బట్ ఇప్పుడు 2026 లోపల ఏం చేసిర్రు కదా అంటే ఈ అగ్రికల్చర్ కోర్సెస్, హార్టికల్చర్ కోర్సెస్‌కి సంబంధించిన కౌన్సిలింగ్ కంప్లీట్ కావడానికి అంటే వెటర్నరీ సీట్స్ ఏమో ఫేజ్ 1, ఫేజ్ 2 వరకే ఫిల్ అయిపోతాయి. ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్ సీట్స్ మాత్రము లాస్ట్ ఫేజ్ అయినా కూడా ఫిల్ కావన్నట్టు. ఓకేనా? అగ్రికల్చర్ సీట్స్ కూడా ఫిల్ అయితాయి కానీ హార్టికల్చర్ సీట్స్ అనేవి కొంచెం ఫిల్ కావన్నట్టు. ఓకేనా? సో, దీనివల్ల ఏం చేసిర్రు కదా అంటే మనకు వెటర్నరీకి సంబంధించి సెపరేట్ యూనివర్సిటీ అయితే ఉంటది తెలంగాణ లోపల. వెటర్నరీకి సంబంధించి సెపరేట్ యూనివర్సిటీ ఉంటది. మనకు హార్టికల్చర్ సంబంధించి సెపరేట్ యూనివర్సిటీ ఉంటది. అగ్రికల్చర్ సంబంధించి సెపరేట్ యూనివర్సిటీ ఉంటాయి. ఈ 3 యూనివర్సిటీకి సంబంధించి లాస్ట్ ఇయర్ ఒకటే అప్లికేషన్ ఉంటే 2026 లోపల వెటర్నరీకి సంబంధించి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు సెపరేట్‌గా కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేసుకుంటామని చెప్పి అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? అఫీషియల్ అప్డేట్ ఏంది కదా అంటే మనకు పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు వెటర్నరీకి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది సెపరేట్‌గా కండక్ట్ చేస్తారు. ఓకేనా? సెపరేట్‌గా కండక్ట్ చేస్తున్నారు. అండ్ మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళే అగ్రికల్చర్‌కి సంబంధించి, హార్టికల్చర్‌కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేస్తారు. హార్టికల్చర్ యూనివర్సిటీ ఏంది మరి అంటే ఎస్‌కేఎల్ యూనివర్సిటీ. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ అంటాం అన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు 2026 లోపల వెటర్నరీ కౌన్సిలింగ్ అనేది సెపరేట్ అయితది. కాబట్టి వెటర్నరీని మనం పక్కకు పెడదాం. వెటర్నరీ మొత్తం కూడా ఆన్‌లైన్ లోపలనే అయితది అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఉందన్నట్టు. ఓకేనా? వెటర్నరీ లోపల మొత్తం ఆన్‌లైన్ కౌన్సిలింగే ఉంటది. వెన్ ఇట్ కమ్స్ టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఓకేనా? పీజేటీ ఎస్‌ఏయు. ఓకేనా? ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విషయానికొస్తే ఓకేనా? సో, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ విషయానికొస్తే మనకు అగ్రికల్చర్‌కి సంబంధించి అండ్ హార్టికల్చర్‌కి సంబంధించి మనకు సేమ్ కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది. ఒకే ఒక అప్లికేషన్ తోటి. ఓకేనా? సింగిల్ అప్లికేషన్ తోటి మనకు ఇందులోపల సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఎట్లా ఉంటది మరి అప్లికేషన్ అనంటే ఫస్ట్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అనే విషయానికొస్తే ఫస్ట్ మనకు ఒక నోటిఫికేషన్ వస్తది. ఓకేనా? ఒక నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతది. సో, నోటిఫికేషన్ లోపల మనకి ఏం మెన్షన్ చేస్తారు కదా అంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌కి నోటిఫికేషను. ఫస్ట్ ఒక నోటిఫికేషన్ వస్తది. దేనికోసము? అప్లికేషన్ కోసం. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు. సో, అప్లికేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఏం చేయాలి? ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాలి. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇష్యూ చేస్తారన్నట్టు. సో, మనకు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటదని చెప్పి. సో, మనం ఏం చేసుకోవాల్సి ఉంటది? అప్లికేషన్ డేట్స్ రిలీజ్ అవ్వడంతోటి ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో, ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి మనకు ఇంత ర్యాంక్ రావాలి, అంత ర్యాంక్ రావాలి అని చెప్పి 2025 లోపల ఎట్లాంటి క్రైటీరియా ఇయ్యలేదు మనకి. ఓకేనా? సో, 2026 లోపల కూడా ఎట్లాంటి క్రైటీరియా ఉండకపోవచ్చు. ఓకేనా? సో, ఎవ్వరైనా కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అరౌండ్ మనకు 2500 వరకు అమౌంట్ అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, అది ఒకసారి అఫీషియల్‌గా మనకు అప్డేట్ రావడంతోటే నేను చెప్తాను మీకు ఫర్దర్‌గా. ఓకేనా. నాకు కూడా ఎగ్జాక్ట్‌గా ఐడియా లేదు. నేను కూడా ప్రీవియస్‌ది చూడలేదు ఎంత ఉండే ఫీ అని చెప్పి. సో, ఎగ్జాక్ట్ ఐడియా లేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్ ఏం చెప్పలేకపోతున్నా. సో, అప్లికేషన్ ఫీ అనేది ఇప్పుడు మనకు వెటర్నరీకి సంబంధించి సెపరేట్ కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ అగ్రికల్చర్, హార్టికల్చర్ కౌన్సెలింగ్‌లో మాత్రమే కాబట్టి మరి ఫీ ఎట్లా ఉంటదని చెప్పి ఫర్దర్‌గా మనం చూద్దాం. ఓకేనా. సో, మనం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఓకేనా. సో, మనమైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. మన ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్‌సి మెమో ఇయన్నీ కూడా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి స్పెసిఫిక్‌గా. ఓకేనా. సో, అగ్రికల్చర్ లేబర్ కోటా కోసం అగ్రికల్చర్ లేబర్ సర్టిఫికేట్ కావచ్చు. ఓకేనా. సో, ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ అని చెప్పి ఉంటాయన్నట్టు. ఆ సర్టిఫికేట్స్ ఏంది అని చెప్పి నేను డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల చెప్తా. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి మీకు ఐడియా వస్తది. వెన్ ఇట్ కమ్స్ టు కౌన్సెలింగ్ ప్రాసెస్ ఫస్ట్ మనకు నోటిఫికేషన్ వస్తది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి. సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత సో, ఆన్‌లైన్ లోపల మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మన ర్యాంక్ కార్డ్ అవోటి ఇవోటి అప్‌లోడ్ చేస్తామన్నట్టు. మన ఎంసెట్ ర్యాంక్ అవి కూడా మెన్షన్ చేస్తామన్నట్టు. కాబట్టి ఏందంటే అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మనకి వెబ్‌సైట్ లోపల ఎంతైతే ర్యాంక్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. మెరిట్ లిస్ట్ అయితే ఒకటి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అప్లికేషన్ పెట్టుకున్నాం. ఓకేనా. నోటిఫికేషన్ వచ్చింది. అప్లికేషన్ పెట్టుకున్నాం. అప్లికేషన్స్‌ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఓకేనా. ఆ మెరిట్ లిస్ట్ లోపల ఏంది కదా అంటే ఎవరెవరు అప్లై చేసుకున్నారు అని చెప్పి ఒక లిస్ట్ అనేది ఉంటదన్నట్టు. ఎవరెవరు అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళ లోపల వాళ్ళ పేరేంటిది. ఓకేనా. సీరియల్ నెంబర్ ఉంటది. వాళ్ళ పేరుంటది. వాళ్ళ జెండర్ ఉంటది. వాళ్ళ కేటగిరీ ఉంటది. వాళ్ళ ర్యాంక్ ఎంత ఉన్నది అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఈ మెరిట్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు కదా అంటే ఎవరికి ఎంత ర్యాంక్ ఉన్నది అనే దాన్ని బట్టి మనకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారు. తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకు ఫస్ట్ ర్యాంక్ ఇస్తారన్నట్టు. ఇంకా కొంచెం తక్కువ ర్యాంక్ ఉన్నోళ్ళకి సెకండ్ ర్యాంక్ ఇస్తారు. అట్లా హైయెస్ట్ ర్యాంక్ ఉన్నోళ్ళకి లాస్ట్ ర్యాంక్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని వీళ్ళు కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో, కౌన్సెలింగ్ అనేది ఎట్లా కండక్ట్ చేస్తారు అనంటే మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని కండక్ట్ చేస్తారు. మనకి కౌన్సెలింగ్ అనేది ఎట్లుంటది మరి అనే విషయానికొస్తే మనకు కౌన్సెలింగ్ అనేది మొత్తం కూడా ఆఫ్‌లైన్ ఉంటదన్నట్టు. ఓకేనా. మనకు మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు బ్రో. మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దేన్ని బేస్ చేసుకొని ఆన్‌లైన్ అప్లికేషన్ బేస్ చేసుకొని ఆన్‌లైన్ లోపల ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు, ఎవరికెవరికి ఎంత మంచి ర్యాంక్ ఉందనే దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితది. ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ఈ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని మనకు కౌన్సెలింగ్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, కౌన్సెలింగ్‌కి సంబంధించి మనకు షెడ్యూల్ కూడా వీళ్ళు రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ లోపల మనకు మెన్షన్ చేస్తారు. ఎన్ని ఫేజ్‌లు ఉన్నాయని చెప్పి. ఓకేనా. సో, మనకు ఫేజ్ 1 అని చెప్పి, ఫేజ్ 2 అని చెప్పి మనకు అట్లా ఫేజెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, కౌన్సెలింగ్ షెడ్యూల్ అనేది ఫేజ్ 1కి సంబంధించి రిలీజ్ చేస్తారు. ఫేజ్ 1 కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అందులోపల మెన్షన్ చేస్తారు. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి. ఓకేనా. ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఆ ఇంపార్టెంట్ డేట్స్ లోపల మనకు కౌన్సెలింగ్ ఏ రోజు అయితది అని చెప్పి ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఉంటది. మనకు డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఓకేనా. అండ్ దాంతో పాటుగా డే అనేది మెన్షన్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు ర్యాంక్స్ ఇస్తారన్నట్టు. ఓకేనా. ఇంత ర్యాంక్‌కెళ్ళి ఇంత ర్యాంక్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డేట్ రోజు, ఈ డే రోజు ఈ కౌన్సెలింగ్‌కి అటెండ్ కావాలి అని చెప్పి. అండ్ దాంతో పాటు కేటగిరీ కూడా మెన్షన్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో, కేటగిరీ కూడా మెన్షన్ చేయడం అయితే జరుగుతది. సో, సింపుల్‌గా చెప్పాలంటే మనకు మెరిట్ లిస్ట్ ఉంటది కదా. ఆ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయని చెప్పి వాళ్ళకి ఒక క్లారిటీ వస్తది. సో, దాన్ని బట్టి ఏందంటే ఎన్ని ఫేజ్‌ల కౌన్సెలింగ్ పెట్టాలి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయితారన్నట్టు. సో, ఆ కౌన్సెలింగ్ పెట్టేటప్పుడు మనకు ఫేజ్ 1కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ఈ షెడ్యూల్ లోపల మెన్షన్ చేస్తారన్నట్టు. సో, ఏమని అనంటే సో, ఇంత ర్యాంక్ వచ్చినోళ్ళు ఓకేనా. సో, వాళ్ళు డేట్ మెన్షన్ చేస్తారు. కౌన్సెలింగ్ అనేది ఆఫ్‌లైన్‌లో అయితది. మనం డైరెక్ట్‌గా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకు డేట్ అనేది మెన్షన్ చేస్తారు. డేట్ అంటే సపోజ్ నేను ఒక డేట్ అనేది చెప్తున్నా. సపోజ్ జూన్ అనుకున్నాం అనుకో. ఓకేనా. సో, ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా. సో, జూన్ అనుకున్నాం అనుకో. సో, జూన్ లోపల కౌన్సెలింగ్ ఉంటే జూన్ 15 16 అని చెప్పి ఉంటదన్నట్టు. సో, 15, 16, 17, 18 అట్లా ఒక 4-5 డేస్ అయితదన్నట్టు ఈ కౌన్సెలింగ్. 5 డేస్ అయిందనుకో. ఓకేనా. సో, ఈ 5 డేస్ అనేది హాలిడేస్ ఎప్పుడున్నాయని చెప్పి మనకు చూస్తారన్నట్టు. సపోజ్ 15 నుండి ఉందనుకో. 15 ఒక రోజు ఉంటది. 16, 17 ఒకరోజు మధ్యలో సండే వస్తే సండేని ఇడిచిపెట్టి తర్వాత 18, 19 అట్లా మనకు కంటిన్యూ చేస్తారన్నట్టు. సో, ఫస్ట్ డే కౌన్సెలింగ్ ఫస్ట్ డేకి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి మనకు సో, వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఈ ర్యాంక్ నుండి ఈ ర్యాంక్ అంటే 2000 ర్యాంక్ కన్నా తక్కువ ఎవరికైతే వస్తదో వెబ్‌సైట్ లోపల వాళ్ళందరూ కూడా ఫస్ట్ డే రోజు కౌన్సెలింగ్ అటెండ్ కావాలి అని చెప్పి మెన్షన్ చేస్తారన్నట్టు. సో, అట్లా తర్వాత ఇంకా ఎక్కువ ర్యాంక్ ఎవరికున్నది ఓకేనా. సో, సెకండ్ డే రోజు 4000 ర్యాంక్ ఉన్న వరకు కూడా 4000 ర్యాంక్ ఉన్నోళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్పి
మెన్షన్ చేస్తారన్నట్టు. సో థర్డ్ డే రోజు డే 2 రోజు 4000 ర్యాంక్ ఉన్న వాళ్ళకు ఎలిజిబుల్ అవుతారు. అండ్ దెన్ డే 3 విషయానికి వస్తే 8000 ర్యాంక్ ఉన్న వాళ్ళ వరకు ఎలిజిబుల్ అని చెప్పి మనకు ఇట్లా డే 1 డే 2 డే 3 అని చెప్పి ఎంత ర్యాంక్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి, ఏ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు అని చెప్పి, ఎవరు కౌన్సిలింగ్కి రావాలి అని చెప్పి మనకు క్లియర్గా ఒకటి మెన్షన్ చేస్తారు అన్నట్టు కౌన్సిలింగ్ షెడ్యూల్ లోపల. ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఒకసారి రిలీజ్ అయిన తర్వాత మీకు అర్థమయ్యేలా డీటెయిల్గా నేను చెప్తా. ఇప్పుడు ఇవన్నీ గాల్లే మాట్లాడుకుంటున్నాం కదా మనం. సో ఈ గాల్లే మాట్లాడుకునే అనేది కొంచెం ఈజీగా అర్థం కాదన్నట్టు. ఓకేనా. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ వస్తుంది. కౌన్సిలింగ్ షెడ్యూల్ని బేస్ చేసుకొని మనమైతే కౌన్సిలింగ్కి అటెండ్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో కౌన్సిలింగ్కి అటెండ్ అయిన తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ అనేది ఆఫ్లైన్లో అక్కడనే అయిపోతుంది. ఓకేనా. వాళ్ళు సర్టిఫికేట్లు వెరిఫై చేస్తారు. ఒకవేళ నీకు మంచి ర్యాంక్ ఉంది అని అంటే అక్కడనే సీట్ అలాట్మెంట్ అయిపోతుంది, మీకు సీట్ ఇచ్చేస్తారు. అక్కడనే నువ్వు ఫీ పేమెంట్ కూడా వేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో అంతా ఇప్పుడు ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సిలింగ్ లోపల నీకు సీట్ వచ్చింది అనుకో, తర్వాత ఏంటంటే అన్ని ఫేజ్లు అయిపోయిన తర్వాత కాలేజ్కి పోయి జాయిన్ కావాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇది కౌన్సిలింగ్ ప్రాసెస్. అర్థమైందా? సింపుల్ ఏం లేదు, నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా. సో నోటిఫికేషన్ వస్తుంది మనకు. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. కౌన్సిలింగ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత సీట్ అలాట్మెంట్ అవుతుంది, ఫీ పేమెంట్ చేయాలి, జాయిన్ అయిపోవాలి. సో ఇది ఎగ్జాక్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అకార్డింగ్ టు 2025. ఒకవేళ 2026 లోపల ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ చేస్తే చెప్పలేము. ఒకవేళ ఆన్లైన్ చేస్తే మాత్రం డీటెయిల్గా మనం అది ఎట్లుంటుంది అని కూడా మాట్లాడుకుంటాం ఫర్దర్గా. ఓకేనా. సో ఇప్పటివరకు అయితే మనకు నోటిఫికేషన్ రాలేదు. సో ఈ వీడియో అనేది నేను 26th మే రోజు రికార్డ్ చేస్తున్నా. ఓకేనా. 26th మే 2026 రోజు రికార్డ్ చేస్తున్నా. ఒకవేళ ఈ వీడియో అనేది రిలీజ్ అయిన తర్వాత 2-3 రోజులకే నోటిఫికేషన్ రావచ్చు. ఓకేనా. ఒక 1 వీక్ వరకే నోటిఫికేషన్ అయితే రావచ్చు. సో మనకు కమింగ్ 15 డేస్ లోపల అగ్రికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం పక్కా ఫాలోగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. టైం టు టైం అప్డేట్. ఓకేనా. టైం టు టైం అప్డేట్, రెగ్యులర్ ఇన్ఫర్మేషన్. ఓకేనా. టైం టు టైం అప్డేట్స్ అనేది నీకు 2026 ప్రకారం 2025లో ఎట్లా ఉండే, 26 ఎట్లున్నా అనేది చెప్పి ప్రతిదీ డీటెయిల్గా నేను చెప్తా. ఓకేనా. అండ్ నెక్స్ట్ వీడియో విషయానికి వస్తే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి వీడియో చేసుకుందాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి పెట్టు. ఓకేనా. సో డూ ఫాలో us for more content and thank you so much. Signing off.